श्रीमते रामानुजाय नमः। श्रीमते निगमान्त महादेशिकाय नमः। अस्मद्गुरुभ्यो नमः। పాల్గొన ఉత్తర పొల్వి నక్షత్రం శ్రీ మహాలక్ష్మియోడ అవతార దినం, లక్ష్మీ జయంతి. ఆ రోజుకి చాలా విశేషం ఏంటంటే శ్రీరంగంలో ప్రతి సంవత్సరం ఈ పాల్గొన ఉత్తర పొల్వి నక్షత్రంలో, అది శౌరంలో, అది సాధారణంగా తెలుగుదేశంలో భారతదేశంలో చాంద్రమానం చాంద్రమాన క్యాలెండర్ మనం యూజ్ చేస్తాం, పంజాబం. శ్రీరంగం అలాగే తమిళనాడులో శౌరమానం యూజ్ చేస్తారు. దాంట్లో పాల్గొన మాస ఉత్తర పొల్వి నక్షత్రం రోజు శ్రీరంగంలో ఉత్సవ స్వామివారు ఇద్దరు, శ్రీరంగనాథ స్వామివారు, శ్రీ రంగనాథ్యర్ అమ్మవారు ఇద్దరు ఏకసింహాసనంలో, ఆ ఒక్కరోజు మాత్రమే ఇద్దరు ఏకసింహాసనం అంటే ఒకే ఆసనంలో తిరుమంజనం అవుతుంది. తిరుమంజనం అంటే అభిషేకం అవుతుంది. పాల్గొన ఉత్తరపొల్లి నక్షత్రం మహాలక్ష్మి తిరుప్పార్కల్ నుంచి, క్షీరాబ్ది నుంచి ఆవిర్భవించే దినం. ఆ రోజు స్వామి రామానుజాచార్య వారు స్వామివారి దగ్గరన శరణాగతి చేశారు. అమ్మవారు స్వామివారు ఏకసింహాసనం ఉన్న సమయంలో శరణాగతి చేశారు. ఆ శరణాగతి పూర్వంగా ఆయన రాసినదే 3 గద్యం. గద్యత్రయం అంటే శరణాగతి గద్యం, శ్రీరంగ గద్యం, శ్రీ వైకుంఠ గద్యం అని 3. దీంట్లో ఇప్పుడు మనము శ్రీ శరణాగతి గద్యం గురించి కొన్ని విషయాలు వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్. శ్రీభాష్యం, ఇది రామానుజవారు మ్యాగ్నమ్ ఓపస్, చాలా విశేషమైన గ్రంథం. దాంట్లో రామానుజాచార్య వారు వేదవ్యాసర్ రాసిన బ్రహ్మసూత్రంకి ఒక వ్యాఖ్యానం, కమెంటరీ రాశారు. దానిలో భక్తి యోగం గురించి మంచిగా వివరణ చేస్తారు. స్వామివారి భక్తి యోగము, ఆ తర్వాత వర్ణాశ్ర ధర్మం, ఇదన్నీ దాంట్లో క్లియర్గా చెప్తూ వస్తున్నారు. కానీ ఇక్కడ స్వామివారు ఒక కొత్తగా ఏదో చేసినప్పుడు ఉంది. శరణాగతి ఇంకొక మార్గం చెప్తున్నారే మనకి. దాంట్లో భక్తి యోగం చెప్తున్నారు, దేవుడి దగ్గర వెళ్ళడానికి భక్తి యోగం ఒక మార్గం చెప్పినవారు, ఇక్కడ శరణాగతిని ఒక మార్గం చెప్తున్నారే. ఇట్లా ఏది సరి, ఎలా మనము ఇది కొలరేట్ చేయాలంటే, స్వామి పెరియవాచాన్ పిళ్ళై, స్వామి వేదాంత దేశిక వారు ఇద్దరూ ఈ గద్యత్రయంకి భాష్యం అనుగ్రహం చేస్తారు మనకి. దాంట్లో పెరియవాచన్ పిళ్ళై ఏం చెప్పారో తన ఇంట్రొడక్షన్లో అవతారిక అని పేరు. గ్రంథంకి ఇంట్రొడక్షన్కి పేరు అవతారిక. అది గద్యత్రయంకి ఒక అవతారిక పెరియవాచన్ పిళ్ళై రాస్తారు. దాంట్లో ఏం చెప్తున్నారంటే, ఇక్కడ శ్రీభాష్యంలో ఎదురుగా మాట్లాడున్నారు కదా, వాళ్ళకి భక్తి యోగంతో వైభవం చెప్పాలి. కానీ ఇక్కడ రామానుజ వారికి శిష్యుడు ఉన్నారు కదా, అంతరంగ శిష్యువాడు, వాళ్ళకి భక్తి యోగం అంటే సాధన అనుష్ఠానం అని పేరు. భక్తి యోగం చేసి మోక్షం పోవడానికి అంత ఈజీ కాదు. ఇంకొకటి, భక్తి యోగం చేసిన వారికి ఈ జన్మలోదా మోక్షం అలాంటి నిర్ణయం లేదు. కర్మావసానే ముక్తి స్యాద్. సో భక్తి యోగం చేసిన వారికి కర్మం అన్నీ ఎప్పుడు పోతుందో అప్పటిదా ముక్తి. మన శిష్యుడు కూడా రామానుజ వారు ఏం ఆలోచన చేస్తారంటే, ఆయన శిష్యువారు కూడా అలాంటి భక్తి యోగం శ్రీభాష్యంలో భక్తి యోగం చెప్తున్నారు కదా, భక్తి యోగం దగ్గర పోయారంటే జన్మజన్మాలు అవుతుంది మోక్షం పోవడానికి. సో అది నా సిద్ధాంతం, అది కాదు, మాత్రం కాదు. భక్తి యోగం మాత్రమే నా సిద్ధాంతం కాదు. నా పరిపూర్ణ సిద్ధాంతం శ్రీ శరణాగతియే, స్వామివారి పాదారు వింద శరణాగతియే నా సిద్ధాంతం. అది రామానుజ వారు తప్పకుండా శిష్యువాడికి చెప్పాలి కదా, అంతరంగ శిష్యువాడికి. ఎలా చెప్పాలంటే, ఆయన
ఇప్పుడు ఎస్ ఆశరది శ్రేష్ఠాహ అని ఉంది. పెద్దవారు ఏం చేస్తున్నారో అది మనం ఫాలో చేస్తాం కదా. సో పెద్దవారు మనకి దే హ్యావ్ టు డూ సంథింగ్, చెప్పించి మనం చూపించాలి, చేసి మనం చూపించాలి. అది రామానుజ వారు ఈ చరణాధిగత్యంలో చేస్తారు. ఎలా చేస్తారు, అదికి స్వామివారు ఎలా సమాధానం ఇచ్చినారండి నెక్స్ట్ వీడియోలో మనం చూద్దాం. శివదే రామానుజాయ నమః.